చెప్పుర్రి అరెస్ట్ చేస్తారా చేయరు నో బాబు ప్రాబ్లం. సార్ చెప్పు. నేను మాకు లైవ్ చేసుకుంటా సార్ అంటే నేనేమన్నా నిర్బంధం చేస్తున్నా? మేమేం చేస్తున్నాం అక్కడ నీకు ఇచ్చిన అదే సార్ ఇక్కడ మాట్లాడతా నీకు ఫైల్ ఇచ్చారు కదా, ఫైల్ ఇచ్చారు కదా, నీకే సార్ అనిపించదా? అరే అంబులెన్స్ అడ్డం ఉన్నా సార్, మీరు చూడుర్రి అది కనబడకనే నేను ఇక్కడికి వచ్చిన, లేకపోతే అది తీయమనుర్రి నేను అల్లకే పోయి చదువుకుంటా. బాబు అదే తీయమన్నా అంబులెన్స్ తీయమనుర్రి అంబులెన్స్ తీయమన్నాడు సార్, అంబులెన్స్ తీయమన్నాడు సార్. నేను ఇళ్ళకే పోతా, అంబులెన్స్ కనబడతలే అంటే ఇటు వచ్చిన. మీరు బయటకు వెళ్ళండి ఫస్ట్. రైట్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, ప్రజల సమస్యలకు సంబంధించి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి అంటూ కూడా పేరు పెట్టిన పరిస్థితి మనం చూస్తాం. కానీ వాస్తవ కోణాలను మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను. నిజానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, దాదాపుగా 33 జిల్లాలకు సంబంధించి 4 కోట్ల మంది ప్రజలారా, మీ కష్టాలు నెరవేరుతున్నాయి, మీ కష్టాలకు సంబంధించి ఇక్కడ ఏదో జరగబోతుంది అంటే మసిబూసి మారేడుకాయ చేయబోతున్నారు. ఇక్కడ వాస్తవ కోణం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోపల లేడు, పోనీ రాష్ట్ర మంత్రులు ఎవరైనా ఉన్నారా అంటే లేరు, పోనీ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా అంటే లేరు, పోనీ పై స్థాయి అధికారి ఏమైనా సీఎస్ కానీ లేకపోతే ఆ స్థాయి అధికారులు ఎవరైనా ఉన్నారా అంటే కూడా లేని పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంఘటన ఏంటంటే, నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నాడు, కంచె పెట్టుకున్నాడు, ప్రగతి భవన్ బద్దలు కొట్టినాం, కంచె బద్దలు కొట్టిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ప్రజలకు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి అని పేరు పెట్టి ఇక్కడ సమస్యలన్నీ పరిష్కరించబడతాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. కానీ నిజానికి అలాంటి రియాలిటీ ఉందా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులు ఎట్లాగూ మనకు జిల్లా స్థాయిలలో దొరుకుతారు, కానీ మరి ఇక్కడికి ఎందుకు జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మరి ఇక్కడ ముఖ్యమంత్రి లేనప్పుడు, మంత్రులు లేనప్పుడు, ఎమ్మెల్యేలు లేనప్పుడు ఎందుకు అనే విషయాన్ని కూడా ఒకసారి మీరు ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మార్పు కావాలని కొట్లాడిన ఆ మొగోళ్ళంతా ఏడవేళ్ళు ఈరోజు మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఏడవేండు ఆచూకీ అయితే నాకు కనబడతలేడు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గర ఉంటా, నేను మంగళవారం శుక్రవారం ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉండి ప్రజా సమస్యలు కూడా పరిష్కరిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. కానీ వాస్తవానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిజాన్ని ఒక్కసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ గోడలకు సంబంధించి కంచెలు బలగొట్టినాం, ఇక్కడ ఏదో చేసినాం అనే విషయాన్ని బాగా చెప్పిర్రు. నిజానికి ఇక్కడ ప్రభుత్వం మారింది తప్ప పాలన మారని పరిస్థితి కనబడుతుంది. గదే పోలీసులు, గవ్వే కంచెలు, గదే నిర్బంధం, గదే ఉన్నది. పోనీ ప్రజా సమస్యలు ఎక్కడైనా పరిష్కారం అయినాయంటే కానీ పరిస్థితి కనబడుతుంది. నేను అందుకే చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి సంబంధించి 6 గ్యారంటీల విషయంలో ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది. ఇప్పుడు ఆ ప్రగతి భవన్కి సంబంధించి సహజంగా దీన్ని లైబ్రరీగా మారుతా అని చెప్పిన ఇప్పటివరకు ఇక్కడ బట్టి విక్రమార్క నివాసంతో పాటుగా రేవంత్ రెడ్డి కూడా ఉండాలి. కానీ ఏంది అంటే మళ్ళీ ప్రజల సొమ్ము ఎట్లా వృధా చేయాలి దానికోసం ఆయన పోతుండే. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇక్కడ పోలీస్ స్థాయి వ్యక్తులలో ఏమైనా మార్పు వచ్చిందంటే గదే కంచెలు గదే లోపడి పోనీ, మరి మార్పు ఎక్కడ వచ్చింది అనేది ఆలోచించండి. ఇకనైనా ఏంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావును కాదని, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పూర్తి స్థాయిలో నిన్న జరిగిన డీకే శివకుమార్తో చంద్రబాబు మీటింగులు కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా చూసినాం. సో మొత్తానికి ఓవరాల్గా ప్రజలకు సమస్యలకు పరిష్కారం దొరకదు అనే విషయాన్ని చాలా క్లారిటీగా చూడొచ్చు. దానికి అంతకు మించి ఇంకా వేరే వాస్తవమైన విషయం లేదు అనే విషయాన్ని మీరు అందరూ గమనించండి తెలంగాణ ప్రజలు.